కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవల్లి గ్రామంలో సబ్స్టేషన్కు సోమవారం సాయంత్రం 4 గంటలకు భూమి పూజ పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి చేతుల మీదుగా పొలం యజమాని అంకాలమ్మ రంగన్న గారి కుమారుడు నాగేంద్రగౌడ్ మరియు గ్రామ ప్రజల నాయకుల మధ్య భూమి పూజ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 గ్రామాలైన పెరవలి, బసనపల్లి, మదనంతపురం, రాంపురం కొట్టాల రైతులలో వోల్టేజ్ నుండి ఇబ్బందులు ఉన్నందున ప్రత్యేకంగా గ్రామాలకు సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని, గత 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో ఏమీ చెయ్యలేదని, ఒక భూ కబ్జా కాంట్రాక్ట్ కమిషన్లకు పరిమితమైందని ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు తెలియజేశారు. ఈ సబ్స్టేషన్లో మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లగా మంత్రి గొట్టపాటి రవికుమార్ మంజూరు చేయడం జరిగింది. అలాగే 68 చెరువులతో పాటు పత్తికొండకు 18 తూములు అనుమతి చేస్తూ 26,000 ఎకరాల భూమికి సాగు చేయవచ్చు. కర్నూలు విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి మాట్లాడుతూ ఈ కృషి ఎమ్మెల్యే గారిది అని, అలాగే ఇక నుండి రైతులకు లో వోల్టేజ్ ఉండదని, రైతులు సకాలంలో పంటలు పండించుకోవచ్చని, ఈ సబ్స్టేషన్కు ప్రత్యేకంగా గుంటకల్, పత్తికొండ, గుత్తి సప్లై ఇస్తున్నామని, ఆగస్టులోగా ఈ సబ్స్టేషన్ పనులన్నీ పూర్తి అవుతాయని ఎస్సీ ఉమాపతి తెలియజేశారు. ఈరోజు పెరవలి గ్రామం, మద్దికేర మండలం, పత్తికొండ తాలూకాలో ఇక్కడ పెరవలి నుంచి బస్నేపల్లి పోయే రోడ్డు పైన సబ్స్టేషన్ నిర్మాణం కోసము శంకుస్థాపన కోసం వచ్చాము. మరి ఈ సబ్స్టేషన్ కోసము ఇక్కడ ఉన్న గ్రామాలు అంటే ఒక 5 గ్రామాలు, పెరవలి, బస్నేపల్లె, మదనంతపురము, అలాగే రాంపురము, అలాగే రాంపురం కొట్టాల, ఈ 5 ఊర్లకి రైతులు చాలా మంది ఉన్నారు. రైతులకి బోర్లకి కొంచెం పవర్ ఫ్లక్చువేషన్ అవుతూ చాలా ఇబ్బంది పడుతుండేది. మరి ఇది ప్రపోజల్ నారా లోకేష్ గారికి పెట్టి అక్కడి నుంచి గొట్టిపాటి రవి గారు మినిస్టర్ గారి కాడికి తీసుకొని పోయాము. ఆయన ప్రపోజల్ చూసిన వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదే క్రమంగా మేము ఇక్కడికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా నోటీస్ చేశారు, సబ్స్టేషన్లు తీసుకుని వచ్చాము, అది తీసుకొచ్చాము అని అన్ని రకాలుగా వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు చెప్పారు. కానీ మాకైతే ఎక్కడ కూడా ఏ సబ్స్టేషన్ కూడా ఎక్కడ కంపడలేదు, ఎక్కడ వర్కౌట్ కూడా చేసినట్టు అనిపించలేదు. మరి డబ్బులు లేని గవర్నమెంట్లో రైతుల బాధ మేము ఆడిపోయి లోకేష్ బాబుకి చెప్పడము, గొట్టిపాటి రవి గారికి చెప్పడం జరిగింది. మరి రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి మీరు